అందరూ తిప్పినట్టయితే యోహాను సువార్త 13:1. Now before the feast of the Passover, when Jesus knew that his hour had come to depart out of his world to the Father, having loved his own who were in the world, he loved them to the end. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసి గడియ వచ్చెనని యేసు పాస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. ప్రైజ్ ది లార్డ్. సో ఈ యొక్క సమయంలో గత వారం మనము యోహాను సువార్త 12వ అధ్యాయాన్ని ముగించుకోవటం జరిగింది. ఈ యొక్క దినము మనము యోహాను సువార్త 13వ అధ్యాయంలోనికి 13వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతూ ఉన్నాము. ఎందుకు మనం ఈ దినము ఒక్క వచనమే ధ్యానించుకోబోతున్నామంటే మోస్ట్లీ ఇట్ విల్ బి ఇంట్రడక్షన్ ఆఫ్ ద రిమైనింగ్ చాప్టర్. మిగిలిన అధ్యాయము మనకి అర్థం అవ్వటానికి, దాన్ని మనం అర్థం చేసుకోవటానికి అని చెప్పి మనం ఈ దినము కేవలము ఆ యొక్క మొట్టమొదటి వచనము ధ్యానించుకుని ఈ యొక్క ఇంట్రడక్షన్ని మనము చేసుకుందాము. ఇక్కడ ఈ యొక్క వాక్యములో మనకి చాలా ప్రత్యేకమైనది ఏంటి అంటే, ఎందుకు మనము యోహాను సువార్త 13:1 మాత్రమే ధ్యానించుకుంటున్నామంటే, మీరు అదర్ సినాప్టిక్ గాస్పల్స్ చూసినట్టయితే, అంటే యోహాను సువార్త కాకుండా మిగిలిన 3 సువార్తలు మీరు చూసుకున్నట్టయితే, మత్తయి సువార్త, మార్కు, లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క గురువారం రోజున రాత్రివేళ ఏ విధంగా గెత్సెమనే వనములో ప్రార్థిస్తూ ఉండగా ఎటువంటి విధంగా ఆ యొక్క ప్రభురాత్రి బల్లలో ముగించుకుని గెత్సెమనే వనంలోనికి వెళ్ళిన తర్వాత ఆ విధంగా పట్టబడి అన్యాయపు తీర్పు తీర్చబడి తర్వాత మంచి శుక్రవారం రోజున సిలువ వేయబడ్డాడు. ఈ యొక్క సంగతులు ఏదైతే జరుగుతున్నాయో చాలా ఫాస్ట్గా గడిచిపోవటం అనేది మనకు కనిపిస్తుంటుంది. చాలా తొందరగా ఒకదాని తర్వాత ఒకటి ఫాస్ట్గా జరిగిపోతూ ఉంటాయి మనం చూసుకున్నట్టయితే. కానీ యోహాను సువార్తలో మాత్రము ఇవన్నీ చాలా వేగంగా యోహాను ముందుకు తీసుకుని వెళ్ళడు. యోహాను మిగిలిన విషయములన్నీ చాలా అందముగా పొందుపరిచి ఉండగా, ఎన్నో విషయాలు మనకి తెలియపరుస్తూ ఉండగా, ఈ యొక్క విషయముల మీద కూడా కాసేపు సమయాన్ని గడుపుతాడు. మనందరికీ తెలియపరచడానికి ఆ యొక్క సమయాన్ని కాసేపు ఈ యొక్క వాక్య భాగంలో ఆ యొక్క ఒక్క రోజున ఆ యొక్క కొంత సమయం మీద ఎక్కువ సమయాన్ని యోహాను గారు కేటాయిస్తారు. దాని యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క విశిష్టత దీనివల్ల ఎంతో పెరుగుతుంది. ఎందుకంటే యోహాను గారు తన యొక్క హృదయ ఆంతర్యము చేత, తన యొక్క ఆలోచనల చొప్పున ఈ యొక్క నిర్ణయం తీసుకోలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు ద్వారా యోహాను గారు ఈ యొక్క సంగతుల మీద, ఆ యొక్క గురువారము మీద ఎంతో పస్కా పండుగ రోజు ముందైనా, మంచి శుక్రవారం ముందు రోజైనా గురువారం మీద ఎంతో సమయము కేటాయించడం అనేది మనకి కనిపిస్తుంది. ఎంత సమయము దాని గురించి యోహాను గారు మనకి నేర్పిస్తారంటే, యోహాను సువార్త 13వ అధ్యాయం నుండి మొదలుకొని యోహాను సువార్త 17వ అధ్యాయం వరకు మనకి గురువారపు ఆ యొక్క సాయంకాలపు సమయం మీద యోహాను గారు మనకి వాక్యముని ఇక్కడ అందచేస్తూ ఉన్నారు. టోటల్ ఆఫ్ 5 చాప్టర్స్, మొత్తము 5 అధ్యాయాలు, 13, 14, 15, 16, 17 5 అధ్యాయాల మీద ఈ యొక్క గురువారం గురించి యోహాను గారు ఎన్నో సంగతులు, ఆ యొక్క గురువారం రోజున జరిగిన సంగతులు మనకి అందిస్తూ ఉన్నారు. దీన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడి యొక్క జ్ఞానానుసారంగా ఎందుకు ఆ యొక్క దినమున అంత ప్రత్యేకంగా భావించి ఎన్ని సంగతులు మనకి నేర్పిస్తున్నారన్నది మనం చూసుకున్నట్టయితే మనకి దాని యొక్క ప్రత్యేకత, ప్రాముఖ్యత చాలా ఎక్కువగా అర్థమవుతూ ఉంది. సో ఈ యొక్క గురువారము రోజున తర్వాత అయితే ఏం జరుగుతుంది అంటే, అది పాస్ ఓవర్ నైట్గా థర్స్డే నైట్ వచ్చేసి గురువారం రాత్రి ఏమని పిలుచుకునే వాళ్ళంటే దాన్ని
పస్కా పండుగ రాత్రిగా వాళ్ళు పిలుచుకుంటూ ఉండేవాళ్ళు. పస్కా పండుగ అంటే ఎందుకు జరుపుకునేవాళ్ళు అంటే, ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు అక్కడున్న ఐగుప్తులకు ఎన్నో అవకాశాలు ఇచ్చినా కానీ వాళ్ళు వీళ్ళని బానిసత్వంలో ఉంచి ఉండగా, ఆఖరిగా మోషే గారి ద్వారా ఎన్నో కార్యాలు అక్కడ జరిపించి ఆ యొక్క ఐగుప్తుల చెర నుండి ఇజ్రాయేలీని విడిపించినప్పుడు, ఇజ్రాయేలీలు ఉంటున్న ఆ యొక్క ప్రదేశం అంతటిలో మరణ దూత వారిని దర్శించక, వాళ్ళు ఒక నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తము కి చిహ్నంగా ఆ యొక్క వధింపబడిన ఒక గొర్రెపిల్ల రక్తమును వారి యొక్క గుమ్మములకు రాసుకోవటం అనేది మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. దాని తర్వాత ఈ యొక్క మరణ దూత మిగిలిన ఐగుప్తుల యొక్క కుటుంబాలని దర్శించగా వారిలో ఉన్న మొట్టమొదటి సంతానము మరణించి ఉండగా వాళ్ళు వీళ్ళని విడిచిపెట్టడం అన్నది మనందరికీ తెలిసిన కథ. ఇదంతట్లో ఏ విధంగా అయితే వాళ్ళ యొక్క ఎన్నో ఏళ్ల చెర నుండి దేవుడు వారిని ఆయన యొక్క బలమైన హస్తముతో విడిపించారో, ఆ యొక్క రాత్రి వేళ మరణపు దూత నుండి ఏ విధంగా ఇజ్రాయేలీల కుటుంబాలని జాగ్రత్త చేశారు అన్నది జ్ఞాపకం చేసుకోవటానికి ఈ యొక్క సమయంలో కూడా వీళ్ళు ఆ యొక్క పస్కా పండుగను వాళ్ళు ఆచరించుకుంటూ ఉంటారు. దేవుడు కూడా వాళ్ళని ఆ యొక్క పస్కా పండుగను ఆచరించమని, ఆయన యొక్క విశ్వసనీయతని జ్ఞాపకము చేసుకోనమని చెప్పి వారికి నేర్పించి చెప్పి ఉన్నారు. ఒక వారం పాటు ఈ యొక్క పండుగను జరుపుకుంటూ ఉండేవాళ్ళు. సో గురువారపు రాత్రి వాళ్ళు ఈ విధంగా అందరూ గృహాల్లో చేరుకుని ఆ పండుగకు చెందిన ఆ యొక్క భోజనము తీసుకోవటం అన్నది ఆ కాలంలో జరుగుతూ ఉండేది. అలాంటి సందర్భంలోనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ యొక్క గురువారపు రాత్రి తన యొక్క శిష్యులతో ఒక ప్రాంతంలో చేరుకొని, మనము అది యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం చూసుకోం, కానీ మత్తయి సువార్త, మార్కు, లూకా సువార్తల్లో మనం అక్కడ చూసుకుంటాం ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ శిష్యులతో కూడుకుని ఈ యొక్క పస్కా పండుగ విందు మనము ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ మీకు స్థలము సిద్ధపరచము అంటే దేవుడు వారిని ఒక మేడ మీద గదిని సూచించటము, అక్కడికి వెళ్ళి ఈ యొక్క పండుగ జరగటం అన్నది మనం చూసుకుంటూ ఉంటాము. ఆ యొక్క పండుగలో ఆ యొక్క పస్కా పండుగ యూదులకు మనవాళ్ళు ఆ యొక్క రాత్రిని లాస్ట్ సప్పర్గా, ప్రభురాత్రి బల్లగా, తర్వాత అక్కడ నుండి గెత్సెమనే వెళ్ళిన దృశ్యంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. సో ఆ యొక్క సంగతులన్నీ ఆ రోజునే దేవుడు ఆయన యొక్క శిష్యుల యొక్క పాదములు కడగటము, ఇటువంటి ఎన్నో సంగతులు, ఎన్నో ముఖ్యమైనవి, ప్రాముఖ్యమైనవి మనకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఏ విధంగా దేవుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసి ఉందో, ఏ విధంగా ఆయన రొట్టె విరిచి ఉన్నారో, ఆ విధంగా ఆయన యొక్క శరీరము నలగొట్టబడవలసి ఉన్నదో, ఏ విధంగా ఆయన యొక్క ద్రాక్షారసము తీసుకున్నారో, ఆ విధంగా ఈయన యొక్క రక్తము కారవలసి ఉన్నదో అన్నది అక్కడ ఒకసారి దేవుడు వారికి నేర్పించడం జరిగింది. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా మీకు ఇవ్వబడతారు అన్నది కూడా వాగ్దానము అక్కడే మనకి ఇవ్వటం అన్నది జరిగింది. సో ఇటువంటి ఎన్నో ప్రాముఖ్యమైన సంగతులు గుండగా ఆ యొక్క విషయము జరుగుతూ ఉండగా, మిగిలిన సువార్తల్లో మనము అటువంటి విషయములు, అటువంటి వివరణ మనం చూడంగానే పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మేరకు యోహాను గారు ఆ యొక్క సంగతుల మీద 5 అధ్యాయాల వరకు రాసి ఉన్నారు. సో దిస్ బ్రింగ్స్ అస్ ఏ వెరీ గుడ్ ఇంపార్టెన్స్ టు దిస్ పోర్షన్. ఈ యొక్క వాక్య భాగానికి ఎంతో ప్రాముఖ్యతని, ఎంతో విశిష్టతని మనకి నేర్పిస్తూ ఉంటుంది. సో ఇక్కడ వరకు దేవుని యొక్క పబ్లిక్ మినిస్ట్రీ ముగిసింది. ఈ వాక్య భాగం నుండి మనం చూసుకున్నట్టయితే దేవుని యొక్క పర్సనల్ మినిస్ట్రీ మొదలవుతుంది. పబ్లిక్ మినిస్ట్రీ అనగా దేవుడు ఈ యొక్క లోకపు జనులకు చేసిన పరిచర్య, వాళ్ళని స్వస్థపరుస్తూ, వాళ్ళకి వాక్యంని బోధిస్తూ, వాళ్ళకి సువార్త ప్రకటిస్తూ, వాళ్ళని దేవుడి యొక్క రాజ్యంలోనికి ఆహ్వానిస్తూ, ఎందరినో దేవుని యొక్క శిష్యులుగా మారుస్తూ ఆయన యొక్క లోకంలో చేసిన పరిచర్య. తర్వాత ఆఖరి క్షణాల్లో ఆయన ఇంకా ఈ లోకంలోనికి వచ్చినది మరణించటానికి, దాన్ని నెరవేర్చడానికి సమయము దగ్గర పడుతూ ఉండగా
ఆఖరి క్షణముల్లో ఆయన తన యొక్క శిష్యులతో ఆ యొక్క సమయాన్ని గడపటం అన్నది మనకు కనిపిస్తుంది. వెరీ ఇంటిమేట్ టైం. ఆ యొక్క శిష్యులతో హీ హాజ్ డన్ ఏ పర్సనల్ మినిస్ట్రీ. ఎందుకంటే దేవుడు వారిని విడిచిపెట్టి వెళ్ళవలసిన సమయం వస్తుంది. సువార్తను ముందుకు తీసుకుని వెళ్ళే పని, లోక దిగంతముల వరకు వెళ్ళి సువార్తను ప్రకటించేవారు, ఈ యొక్క సంఘాన్ని స్థాపించేవారు. ఈ విధంగా క్రైస్తవులుగా మనందరం కూర్చోటానికి కారణమైన ఆ యొక్క శిష్యుల యొక్క పరిచర్య కొరకు వాళ్ళని సిద్ధపరచాల్సిన ఎంతో ఉంది. సో పబ్లిక్ మినిస్ట్రీ నుండి పర్సనల్ మినిస్ట్రీ, అంటే ఆ యొక్క శిష్యులకు ఏకాంతంగా చేసిన పరిచర్య సమయంలోనికి ఈ యొక్క వాక్య భాగము మనకి తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, బిఫోర్ వీ గో ఇన్ టు ది అదర్ పోర్షన్, మిగిలిన వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు మనందరము ముందుగా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే, శిష్యులు ఎటువంటి వారిగా అప్పటి వరకు ఉన్నారు. శిష్యులు అప్పటికి దే ఆర్ నాట్ ఆల్ హోలీ. వాళ్ళు పరిశుద్ధులుగా లేరు. దే ఆర్ నాట్ ఆల్ పర్ఫెక్ట్. వాళ్ళు అందరికంటే పర్ఫెక్ట్ కండిషన్లో వాళ్ళు లేరు. దే ఆర్ పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ అన్డిజర్వింగ్. వారు అర్హత లేని వారిగా మనకు అక్కడ కనిపిస్తూ ఉన్నారు. పేతురు గారు రాసిన పత్రికలే కానీ, పేతురు గారు చేసిన అటువంటి పరిచర్య అపోస్తుల కార్యాల్లో రచింపబడినదే కానీ, పౌలు గారు చేసిన సేవే కానీ, ఇవన్నీ మనకి చూసినట్టయితే తర్వాత వాక్య భాగాల్లో, తర్వాత గ్రంథాల్లో చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు మాత్రము వీళ్ళు ఎటువంటి వారు అని చెప్పి మనం చూసుకున్నట్టయితే, వీళ్ళల్లో దేర్ ఆర్ మెనీ షార్ట్ కమింగ్స్. ఎన్నో లోపాలు వీళ్ళందరికీ అక్కడ మనకి కనిపిస్తుంది. వీళ్ళు ఎటువంటి వారిగా ఉండేవాళ్ళు? వీళ్ళు స్వార్థపూరితమైన వాళ్ళుగా, వాళ్ళ యొక్క స్వార్థాన్ని ప్రేమించే వాళ్ళుగా, వాళ్ళ యొక్క సొంత విషయాల్ని ప్రేమించే వారిగా వాళ్ళు ఉంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు అజ్ఞానులుగా, దేవుడి యొక్క సంగతులు అర్థం చేసుకొని వారిగా వాళ్ళు ఉంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు అల్పమైన విశ్వాసులుగా ఉంటూ ఉండేవాళ్ళు. చాలా గర్విష్ఠులుగా, అహంకారులుగా వాళ్ళు ఉంటూ ఉండేవాళ్ళు. అదేవిధంగా పిరికి వారిగా, దేవుణ్ణి విడిచిపెట్టేవారిగా వాళ్ళు ఉంటూ ఉండేవాళ్ళు. ఇటువంటి పరిస్థితులు వాళ్ళకు ఉంటూ ఉండేవి. మనం చూసుకున్నట్టయితే వాళ్ళు ఏ విధంగా స్వార్థపూరితంగా ఉన్నారు అని చెప్పి మనం ఆలోచించినట్టయితే, మత్తయి సువార్త 18వ అధ్యాయము 1వ వచనంలో మనకు అక్కడ శిష్యులందరూ ఒకరితో ఒకరు వాగ్వాదం చేసుకుంటూ ఉంటారు, ఒకరితో ఒకరు వాదించుకుంటూ ఉంటారు. పరలోక రాజ్యంలో ఎవరు ప్రాముఖ్యమని, ఎవరు మొదటి స్థానంలో ఉంటారు అని చెప్పేసి ఒకరితో ఒకళ్ళు ఆ విధంగా వాగ్వాదానికి దిగుతూ ఉంటారు. సో అక్కడ వాళ్ళ యొక్క సెల్ఫ్ సెంటర్డ్నెస్, అంటే వాళ్ళని వాళ్ళు ఏ విధంగా ప్రాముఖ్యంగా ఎంచుకుంటూ ఉన్నారో, వాళ్ళు ఎటువంటి విధంగా స్వార్థంగా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటున్నారో మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. దేవుడు ఆ యొక్క సమయంలో వచ్చి వాళ్ళు ఆలోచించే విధానాన్ని గద్దిస్తూ, ఈ యొక్క లోకములో ఇటువంటి విధంగా ఆలోచనలు ఉంటాయి, కానీ పరలోక సంబంధమైన ఆలోచన మాత్రము those who will become last will become the first, and the one who will become the first will become the last. ఎవరైతే మొదటి స్థానంలో ఉంటారో వారు ఆఖరి స్థానంలో ఉంటారు, ఎవరైతే ఆఖరి స్థానంలో ఉంటారో వాళ్ళు మొదటి స్థానంలో ఉంటారు. అది రాజ్యములో ఆ విధంగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళని అక్కడ గద్దించడము మనకి కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు అజ్ఞానులుగా ఈ యొక్క లోకంలో ఉంటూ ఉండేవాళ్ళు. అజ్ఞానులుగా అంటే వాళ్ళు చేపలు పట్టుకునే వారిగా ఉండగా, దేవుడు వారిని మనుషులు పట్టే జారులుగా చేస్తాను, నన్ను వెంబడించుడి అంటే యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించినా కానీ వాళ్ళకి ఎన్నో విషయాలు అర్థమయ్యే కాదు. యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకి బోధిస్తున్న సంగతులు ఎన్నో వాళ్ళు గ్రహించలేని వారిగా వాళ్ళు ఉంటూ ఉండేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క రూపాంతరము చెందిన సమయంలో పేతురు గారు, ఇప్పటి నుండి రాజ్యమును ఇక్కడి నుంచి స్థాపిస్తావా ఏంటి అని చెప్పేసి, మీకు ఇక్కడ ఒకేసారి 3 గుడారాలు ఏర్పరచమంటావా అని చెప్పి అటువంటి అమాయకత్వంలో, అజ్ఞానంలో వాళ్ళు ఉంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని ఒక రాజ్యాన్ని స్థాపించే మెస్సయ్యగానే చూసేవాళ్ళు, కానీ యెషయా 53లో చెప్పే ఒక సఫరింగ్ సేవియర్ లాగా మన కొరకు బలి అయ్యి వధింపబడే ఒక గొర్రెపిల్లగా ఈ లోకంలోనికి వచ్చారు అని చెప్పి అర్థం చేసుకునే అంత జ్ఞానము వారికి ఉండేది కాదు.
అటువంటి అజ్ఞానులుగా వాళ్ళు ఉంటూ ఉండేవాళ్ళు. ఎన్నో ఉపమానాలు వాళ్ళకి అర్థమవుతూ ఉండేవి కాదు. యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకి అటువంటి ఉపమానాలు తిరిగి మళ్ళీ బోధించాల్సిన పరిస్థితిలో వాళ్ళు ఉంటూ ఉండేవాళ్ళు. వాళ్ళు అల్ప విశ్వాసులుగా యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళని ఎన్నోసార్లు పిలిచారు. ఎన్నో సంగతులు మనం చూసుకుంటాము. పేతురు గారు ఆ యొక్క సముద్రం మీద నడిచినప్పుడు ఆయనకి ఒక్కసారి దేవుడి నుండి దృష్టిపోయి ఒక్కసారి అక్కడున్న సముద్రం మీదకి ఆయన యొక్క దృష్టి పోయినప్పుడు ఆయన మునిగిపోతూ ఉండగా ఓ ఈ లిటిల్ ఫెయిత్, అల్ప విశ్వాసి, ఎందుకు నువ్వు సందేహించావు అన్న మాట అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వాడుతూ ఉంటారు. అది మనకి మత్తయి సువార్త 14వ అధ్యాయము 31వ వచనంలో ఉంటుంది. మళ్ళీ మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనంలో కూడా వాళ్ళు పడవ ప్రయాణం చేస్తుండగా ఒకేసారి పెద్ద తుఫాను, అక్కడ గాలి తుఫాను రాగానే అక్కడ వాళ్ళందరూ భయపడుతూ ఉండగా వాళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతారు, మేము నశించిపోకుండానట్లు లేచి సహాయం చేయి అని చెప్పేసి వాళ్ళు అడగగా యేసుక్రీస్తు ప్రభువారు లేచి ఓ అల్ప విశ్వాసులారా అని చెప్పి వాళ్ళని గద్దించి ఆ యొక్క తుఫాను, గాలి తుఫాను కూడా గద్దించి ఆపివేయటం అనేది అక్కడ జరుగుతూ ఉంటుంది. సో ఇంకొక చోట కూడా మనం చూసినట్టయితే దెయ్యాలను వెళ్ళగొట్టే వారిగా అక్కడ ఒక వ్యక్తికి దెయ్యములు బట్టి ఉంటాయి. వాళ్ళు వచ్చి శిష్యులను అడుగుతారు, ఈ దెయ్యాన్ని వెళ్ళగొట్టమంటే శిష్యులు ప్రయత్నిస్తారు కానీ అది శిష్యుల వల్ల అవ్వదు. శిష్యుల వల్ల అవ్వనప్పుడు అది యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకుని రాగానే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దెయ్యాన్ని గద్దించి ఇంకా మీతో ఎంతకాలం నేను ఉంటాను అని చెప్పేసి వాళ్ళని గద్దించి అల్ప విశ్వాసులారా అని చెప్పేసి సంబోధించడం మనకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ మనకి చెప్తూ ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫెయిత్ ఆఫ్ ఏ మస్టర్డ్ సీడ్, ఒక ఆవగింజే కదా, సో ఆవగింజ అంత విశ్వాసం మీకు ఉన్నట్టయితే ఒక పర్వతాన్ని తీసి మీరు పెగల్చి వేసి ఇంకో చోటికి జరపగలరు అన్న విషయాన్ని అక్కడ సంబోధిస్తూ ఉంటారు. సో వాళ్ళు ఎటువంటి వారిగా ఉన్నారు అప్పటికి శిష్యులు? వాళ్ళకి అజ్ఞానంలో ఉంటూ ఉన్నారు. దేవుడు చెప్పే విషయాలు, ఆ యొక్క పరలోక సంబంధమైన మర్మాలు వాళ్ళకి అర్థం కావట్లేదు. అదేవిధంగా వాళ్ళు అల్ప విశ్వాసులుగా ఉంటూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ యొక్క స్వార్థపూరితమైన ఆశలతో నిండి ఉన్నారు. అదేవిధంగా వీళ్ళు కొద్దిగా గర్విష్ఠులుగా కూడా అక్కడ మనకి వాక్యంలో కనిపిస్తూ ఉండేది. ఎన్నో విషయాలు అర్థం కాకుండా ఉంటూ ఒకచోట యేసుక్రీస్తు ప్రభువారిని ఒక గ్రామం వాళ్ళు ఆయన్ని లోపలికి వెళ్ళటానికి అనుమతి ఇవ్వనప్పుడు ఆయనతో పాటు ఉన్న యోహాన్ గారు, జేమ్స్ అనే యాకోబు గారు, వాళ్ళిద్దరూ ఇమ్మీడియట్గా దేవుడిని ఆ విధంగా బయటనే ఉంచేసి లోపలికి అలౌ చేయలేదన్న కోపంతో దేవా పైనుండి అగ్నిని పిలిచి వీళ్ళని నశింపజేయమంటావా అని చెప్పేసి ఒక మాట మనకు కనిపిస్తూ ఉంటుంది. అది మనకు చూసినట్టయితే లూకాసు వార్త 9వ అధ్యాయము 54వ వచనంలో మనకు ఆ మాట కనిపిస్తుంటుంది. దానికి కూడా యేసుక్రీస్తు ప్రభువారు వారిని గద్దించి ఆ విధంగా చేయటం తప్పు అని చెప్పి దేవుడు అక్కడి నుండి వాళ్ళని తీసుకుని వెళ్ళటము మనకి అక్కడ కనిపిస్తుంటుంది. వీళ్ళు అదేవిధంగా కాకుండా వాళ్ళు పిరికివారుగా కూడా ఉంటూ ఉన్నారు. ఏ సమయంలో అయితే యేసుక్రీస్తు ప్రభువారు అన్యాయపు తీర్పుకి గురై ఉన్నారో, ఏ సమయంలో అయితే ఆ యొక్క గెత్సెమనే వనంలో దేవుడు ఉంటూ ఉండగా ఆయన్ని అన్యాయంగా వచ్చి పట్టుకుని పోవటానికి ప్రయత్నించినప్పుడు కూడా శిష్యులందరూ చెల్లాచెదురైపోయి ఉన్నారు. శిష్యులందరూ ఎటోళ్ళటు పారిపోయి ఉన్నారు. పేతురు గారు కూడా దేవుణ్ణి ఎరగడు అని చెప్పి 3 సార్లు అబద్ధం ఆడేవారిగా అక్కడ మనకి కనిపిస్తూ ఉంటారు. దే ఆల్ డెజర్టెడ్ హిమ్. ఒకసారి మార్కు సువార్త 14వ అధ్యాయము 50వ వచనం తిప్పినట్టయితే మనకు అక్కడ అందులో ఉండిద్ది. మార్కు 14:50. అప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయిరి. చాలు. సో ఎప్పుడైతే ఆయనతో నడిచిన వారు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, యోహాను సువార్త 6:66 ప్రకారము ఎందరో ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా కానీ మిగిలిన మంది 12 మంది, అందులో ఒకడు దొంగ, మిగిలింది 11 మంది. ఆ యొక్క ఒకడు వెళ్ళి దేవుడిని అప్పగించిన తర్వాత చివరాఖరికి వాళ్ళు కూడా దేవుడిని విడిచి పారిపోయే వారిగా ఉంటూ ఉంటారు. సో దే ఆర్ నాట్ పర్ఫెక్ట్. ఇది యాక్చువల్లీ పాత నిబంధనలో జకరియా గ్రంథంలో ఉన్న ఒక నెరవేర్పు మేరకు ఈ యొక్క సంగతి జరిగిద్ది. జకరియా గ్రంథము 13వ అధ్యాయము 7వ వచనం చూసినట్టయితే, జకరియా 13:7వ వచనము.
జకరియా గ్రంథము 13వ అధ్యాయం 7వ వచనము. నేను కాపరిని కొట్టగా మంద చల్లాచెదురైపోయిద్ది అన్న మాట ఉండేది. ఒకసారి చదవమ్మా. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయుము. చిన్నవారి మీద నేను నా హస్తము నుంచుదును. ఇదే యెహోవా వాక్కు. సో ఏ విధంగా అయితే కాపర్ని కొట్టగా మంద చల్లా చెదిరైపోయిద్ది అన్న వాక్యము మనకి కనిపించిందో, ఆ యొక్క వాక్యము నెరవేర్పుగా ఈ యొక్క లోకంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు, ఎంతో ప్రేమ చూపించినప్పుడు ఒక్కసారి దేవుడిని వాళ్ళు పట్టుకోగా మంద చల్లా చెదిరైపోవటము అక్కడ మనకి కనిపిస్తూ ఉంది. సో ఇటువంటి విధంగా శిష్యులు దే ఆర్ నాట్ పర్ఫెక్ట్. ఈ లోకంలో వాళ్ళు దే ఆర్ నాట్ 100% రైట్, 100% రైట్గా జస్ట్గా వాళ్ళు అక్కడ లేరు. దే హ్యావ్ మెనీ షార్ట్ కమింగ్స్, చాలా చాలా తప్పులు, చాలా చాలా లోతుపాట్లు, చాలా షార్ట్ కమింగ్స్ వాళ్ళలో కనిపిస్తూ ఉంది. అయినా కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ వీళ్ళని ఎందుకు నేను ఎంచుకున్నాను, వీళ్ళు కాకుండా ఇంకోళ్ళని నేను ఎంచుకోవాల్సిందే, తండ్రి నువ్వు వీళ్ళని నాకు ఎందుకు ఇచ్చావు, వీళ్ళు కాకపోతే నాకు ఇంకోళ్ళు ఉంటే బాగుండేదే, వీళ్ళకి నేనేం బోధించిన అర్థం కావట్లేదు, అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే బాగుండేదే, వీళ్ళు స్వార్థపూరితంగా ఉంటున్నారు, వీళ్ళు అల్ప విశ్వాసులుగా ఉంటున్నారు, వీళ్ళు గర్విష్ఠులుగా ఉంటూ ఉన్నారు, వీళ్ళు పిరికివారిగా నన్ను విడిచిపెట్టి సరి అయిన సమయంలో నన్ను విడిచిపెట్టి పారిపోయేవారిగా ఉంటూ ఉన్నారు అని చెప్పి దేవుడు వీరిని ఎక్కడ విడిచిపెట్టలేదు. సో దేవుడి యొక్క హృదయం ఎప్పుడు తగ్గించుకున్న వారిని హెచ్చించటం, జ్ఞానవంతులను మూర్ఖులుగా ఎంచే దేవుడు, మూర్ఖులను జ్ఞానవంతులుగా చేసే దేవుడు. అటువంటి దేవుడి యొక్క హృదయము ఎటువంటి గొప్పతనము, ఏ ఘనత, ఏ ధన్యత లేని అల్పమైన వీళ్ళని ఆయన యొక్క శిష్యులుగా చేసుకున్నారు. వీళ్ళతో దేవుడి యొక్క రాజ్యాన్ని ఇటువంటి విధంగా వ్యాప్తి చేయించారు. హతసాక్షులుగా, పిరికివారిగా పారిపోయిన వారిని హతసాక్షులుగా దేవుడి నామం కొరకు మరణించేవారిగా, ప్రతి ఒక్కరు, యోహాను గారు తప్ప ప్రతి ఒక్కరు దేవుడి యొక్క రాజ్యం కొరకు, దేవుని యొక్క నామం కొరకు పిరికివారిగా పారిపోయిన వాళ్ళు తర్వాత దేవుడి యొక్క పరిచర్య చేస్తూ పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుతో నడుచుకుంటూ మనకి ఈ విధానికి ఈ రోజు వరకు ఒక గొప్ప సాక్షులుగా మనం చెప్పుకోవటానికి, ఆ విధంగా ఒక గొప్ప హతసాక్షులుగా వాళ్ళు ఈ లోకంలో జీవించారు. సో దట్స్ హౌ ఇండీడ్ గాడ్ వర్క్స్. ఈ విధంగా దేవుడు పరిచర్య అన్నది జరుగుతూ ఉంది. దేవుడు అటువంటి వారిని ఏ విధంగా మార్చాడో మనం చూసుకున్నట్టయితే, ద ట్రాన్స్ఫర్మేషన్ దట్ హీ హాస్ బ్రాట్ ఇన్ దేర్ లైఫ్స్, వాళ్ళ జీవితంలో దేవుడు తీసుకుని వచ్చిన ఆ యొక్క మార్పు ఎంతటి ఆశ్చర్యాన్ని గురి చేసిద్దో కదా. దిస్ టెల్స్ అస్ ది ఆస్పెక్ట్ ఆఫ్ గ్రేస్. నాకు కూడా ఒక్క క్షణము దేవుడు ఎంతటి కృపగలిగిన దేవుడు అన్నది ఒకసారి హృదయంలో మెదులుతూ ఉంది. మనుషులకి ఎటువంటి అర్హత లేకపోయినా, వాళ్ళు ఏ విధంగా పర్ఫెక్ట్గా లేకపోయినా, అన్నిట్లో వాళ్ళకి లోతుపాట్లు ఉన్నా, అన్నిట్లో వాళ్ళు పడిపోతున్నా, అన్నిట్లో వాళ్ళకి ఎన్నో తప్పులు కనిపిస్తున్నా, దేవుడు వాళ్ళనే ఎంచుకున్నాడు, వాళ్ళనే మార్చుకున్నాడు, వాళ్ళనే ఉపయోగించుకున్నాడు. దేవుడి యొక్క హృదయము ఎంత విశాలమైనది కదా. దేవుడు ఎంతటి ప్రేమామయుడు. వాళ్ళని ఆ విధంగా స్వీకరించిన వాడు వాళ్ళ యొక్క తుద వరకు, వాళ్ళ యొక్క అంతం వరకు వాళ్ళకి తోడుగా ఉన్నాడు. ప్రతి ఒక్క క్షణంలో వాళ్ళని నడిపిస్తూ వచ్చాడు. ఎన్నో లోతుపాట్లు, ఇబ్బందులు ఉన్న వారిని ఎంత అందంగా ఆయన స్వీకరించడం అన్నది ఆయన యొక్క కృప ఎంత గొప్పదో మనకు కనిపిస్తుంటుంది. ఒక విషయంలో పౌలు గారు కూడా ఆయనకున్న ముళ్ళు గురించి దేవుడితో ప్రార్థిస్తూ ఉండగా, మీ అందరికీ తెలిసిన విషయమే, అప్పుడు దేవుడు అంటాడు, నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును.
మనకి ఎన్ని ముళ్ళున్నా, ఎటువంటి భయంకరమైన స్థితిలో మనం ఉంటూ ఉన్నా దేవుడు స్వీకరించేవాడిగా ఉంటూ ఉన్నాడు. మన యొక్క పాపపు మలినాన్ని ఆయన తుడిచివేసేవాడిగా ఉంటూ ఉన్నాడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడిగా ఉన్నాడు. నీ యొక్క పాపంని ఎన్నడూ జ్ఞాపకము చేసుకోను అని చెప్పి. పత్తి ఏ విధంగా తెల్లగా ఉంటుందో, ఏ విధంగా మంచు ఇట్ విల్ బి లైక్ ఎ క్రిస్టల్ వైట్గా ఉంటుందో, ఆ విధంగా మనకున్న ఈ యొక్క క్రిమ్సన్ రెడ్ స్టెయిన్స్ని ఆ యొక్క వైట్ యాజ్ ఎ స్నో, ఒక మంచుగా దాన్ని మారుస్తానన్న దేవుడు. దట్స్ ప్యూర్లీ బై హిస్ గ్రేస్. దేర్ ఇస్ నో వర్త్ టు దిస్ డిసైపుల్స్. ఈ యొక్క శిష్యులకి ఎటువంటి అర్హత లేదు. సేమ్ యాజ్ వి, మనం శిష్యులతో పోల్చుకుంటే వీఆర్ వే వే వర్స్. మనం ఇంకా ఇంకా హీనమైన వారము. బట్ స్టిల్ గాడ్ హూ హ్యాస్ యాక్సెప్టెడ్ హిస్ డిసైపుల్స్ హూ హ్యాస్ ఫ్లాస్. దేవుడు తన శిష్యులు ఎవరికైతే అటువంటి లోపాలు ఉన్నాయో వాళ్ళని స్వీకరించిన దేవుడు. హీఈస్ ఈవెన్ సో లవింగ్ అండ్ యాక్సెప్టింగ్ టు అగ్రీ అండ్ యాక్సెప్ట్ అస్. మనల్ని కూడా స్వీకరించే దేవుడిగానే ఉంటూ ఉన్నాడు. మనకి ఎన్ని లోపాలున్నా, ఎన్ని లోతుపాట్లున్నా, ఎంతటి పాపపు ఊబిలో కూడుకుపోయినా ఆయన లోకంలోనికి వచ్చింది ఆ యొక్క పాపపు ఊబి నుండి విడిపించడానికి. ఆ పాపపు జీవితము నుండి మనల్ని విడిపించడానికి ఆయన ఈ యొక్క లోకంలోనికి వచ్చి ఉన్నాడు. మన స్థానంలో ఆయన మరణించిందే మనల్ని ఆయన స్వీకరించుకోవటానికి. అటువంటి ప్రేమమయుడిగా, అటువంటి కృపామయుడిగా మన యొక్క దేవుడు మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఈ యొక్క విషయాన్ని నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, యోహాను సువార్త 13వ అధ్యాయంలో మొదలుకొని ఆయన తన యొక్క శిష్యులకు చేస్తున్న పరిచర్య, తన శిష్యులను ఆయన అంగీకరించిన విధానము మనకి చూసినట్టయితే మనకు అనిపిస్తుంది, అసలు దేవుడు ఇన్ని లోపాలున్న శిష్యులను ఎలా అంగీకరించాడు, వాళ్ళని ఎందుకు ఎంచుకున్నాడు, వాళ్ళని ఎలా మార్చాడు, వాళ్ళని కాకుండా ఇంకోళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు కదా, వీళ్ళే ఎందుకు కావాలనుకున్నాడు. మనకి దొరికే సమాధానం ప్రేమ. యోహాను సువార్త 13:1 చూడండి. తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చునని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. దేవుడు ఈ విధంగా ఎలా చేయగలిగాడు? ఇన్ని లోపాలు పెట్టుకున్న వాడిని ఎలా భరించగలిగాడు? ప్రేమ సమస్తమును భరించను, లవ్ ఎండ్యూర్స్ ఆల్ థింగ్స్ అని చెప్పి 1 కొరింథీ 13వ అధ్యాయంలో మనం చూసుకుంటాం. ఆ యొక్క ప్రేమ కలిగిన ప్రేమామయుడు, ప్రేమా స్వరూపి మన యొక్క దేవాతి దేవుడు. అటువంటి ప్రేమని కలిగి ఉన్నాడు. ఆయన యొక్క ప్రేమ ముగిసిపోయేది కాదు. ఒక విషయం పట్ల దేవుని యొక్క ప్రేమ మొదలైతే తుద వరకు ఆ యొక్క ప్రేమ వాళ్ళతో నిలిచి ఉండిద్ది. ఆ ప్రేమలో ఎటువంటి స్వార్థము లేదు. స్వార్థము లేని ప్రేమ, నిష్కలంకమైన ప్రేమ మన యొక్క దేవుని ప్రేమ. ఆ ప్రేమ చేత వాళ్ళని అంగీకరించాడు. ఆ ప్రేమ చేత వాళ్ళని అంతము వరకు దేవుడు ప్రేమించాడు. సో ఫ్రమ్ హియర్ వి సీ ద గ్రేట్ లవ్ ఆర్ గాడ్ హ్యాస్. ఈ యొక్క పాత నిబంధన అంతట్లో వన్ స్మాల్ డిఫరెన్స్ ఇస్, పాత నిబంధన అంతట్లో మనము దేవుని యొక్క ప్రేమ ఎంతటి గొప్పది అని చెప్పి మనం చూసుకుంటూ ఉంటాము. ఆఖరికి ఆ యొక్క Deuteronomy chapter 6లో కూడా దేవుడి యొక్క ప్రేమ ఎటువంటి గొప్పది, మనం కూడా దేవుడిని ఏ విధంగా ప్రేమించాలి అని చెప్పి మనం అక్కడ చూసుకుంటూ ఉంటాము. దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక మనం ఏ విధంగా ప్రేమించాలని చెప్పి దేవుడు చెప్తూ ఉంటాడంటే, హియర్ ఓ ఇజ్రాయెల్, గాడ్ ఈజ్ వన్. You shall love your God with all of your heart, with all of your soul, with all of your strength. ఇజ్రాయిలీలులారా వినుడి, దేవుడు ఒక్కడే. దేవుని మీ యొక్క పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమించాలి అన్న మాట మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు మనల్ని అంతటి ప్రేమమయుడిగా కనిపిస్తుంది. పాత నిబంధన అంతట్లో మనకి దేవుని యొక్క ప్రేమ కనిపిస్తుంది. ఆ త్రిత్వంలో ఏకత్వమైన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ
ఈ యొక్క యోహాను సువార్త 13 నుండి 17 వరకు మనకు కనిపిస్తుంటుంది. యోహాను సువార్త 13 మొట్టమొదటి వచనంలో మనం చూసుకుంటున్నాం కదా, ఆయన ఏ విధంగా ప్రేమించారు. మళ్ళీ చదువుతున్నాను చూడండి. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడండి. దట్స్ ఆల్ వాట్ వి నీడ్. మనకి అది మట్టుకు చాలు, అంతకన్నా ఎక్కువ మనకి అవసరంలా. ఇది యోహాను సువార్త 17వ అధ్యాయము ఆఖరి వచనంలో కూడా మనకు కనిపిస్తుంది. చూడండి 26వ వచనము. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లు నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియచేసితిని ఇంకనూ చేసేదనని చెప్పెను. సో నాలో దేవుడి యొక్క మాటలు మనం చూసుకున్నట్టయితే, నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లు నేను వారి యందు ఉండునట్లు వారికి నీ నామమును తెలియజేసితిని ఇంకనూ తెలియజేసితినని చెప్పాను. సో హీ వాంటెడ్ అస్ టు హ్యావ్ హిజ్ లవ్. ఆయన యొక్క ప్రేమ మనలో ఉండాలని, తండ్రి ప్రేమ మన పట్ల ఉండాలని మనకు అక్కడ కనిపిస్తుంది. సో ప్రేమ అన్నది ఈ యొక్క లోకంలో ఎన్నోసార్లు మనం చూసుకుంటూ ఉంటాము. ప్రేమ అన్న పదముని ఎలా పడితే అలాగా ఉపయోగించేవారిగా ఈ యొక్క లోకంలో ఉంటూ ఉంటారు. ఇట్స్ నాట్ ఏ ఫ్రెండ్లీ లవ్, స్నేహపూర్వకమైన ప్రేమ కాదు. ఇట్స్ నాట్ ఏ రొమాంటిక్ లవ్, భార్యాభర్తల మధ్యన ఉండే ప్రేమ కాదు. ఇట్స్ నాట్ ఏ ఫ్యామిలీ లవ్, కుటుంబాల మధ్యన ఉన్న ప్రేమ కాదు. దిస్ ఈజ్ ఏ అగాపే లవ్. ఇది అగాపవో అన్న ఒక గ్రీకు భాష నుండి వచ్చిన ప్రేమ, దేవుని ప్రేమ, దైవికమైన ప్రేమ. అది దేవుని ప్రేమ. ఆ దేవుని ప్రేమ ఏ విధంగా ఉంటుందంటే, మిగిలిన ప్రేమలు మనం ఏదైతే చెప్పుకున్నామో, ఈ లోకపరమైన ప్రేమలు, గతించిపోయే ప్రేమలు, ఏదో ఒక రోజున ముగిసి అంతమైపోయే ప్రేమలు, నిత్యత్వములో ఉండవు ఈ ప్రేమలు. కానీ దేవుని యొక్క ప్రేమ నిత్యత్వములో ఉండేది, మనతో ఎల్లకాలము ఉండేది. మనము భూమి పునాదులు వేయక మునుపు నుండి మొదలయ్యి ఈ యొక్క పరలోక రాజ్యములో కూడా మనల్ని మన వెంబడి ఉండేది దేవుని యొక్క ప్రేమ. సో అటువంటిది దేవుని యొక్క ప్రేమ. మనం ఈ ఒక 13వ వచనం నుండి ఇంకా చదువుకునే కొద్దీ 17వ వచనము ఆఖరి వరకు మనకు కనిపించే పదము ప్రేమ. ప్రేమే, దేవుని యొక్క ప్రేమ మనకి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా ఆఖరిగా కొన్ని గొప్ప సంగతులు ఈ ప్రేమ గురించి చెప్పుకొని ముగించుకుందాము. సో ఇంకొద్ది సమయము ఓపిక పట్టండి. ఈ యొక్క ప్రేమకున్న మొట్టమొదటి గుణం ఏంటంటే, దిస్ ఈజ్ ఏ గ్రేషియస్ లవ్. గ్రేషియస్ లవ్ అంటే కృప కలిగిన ప్రేమ. కృప కలిగింది ఎందుకు ఈ ప్రేమ? ఎందుకంటే అర్హత ఉన్నవారికి ఇచ్చేది కృప కలిగిన ప్రేమ కాదు, కానీ అర్హత లేని వారమైన మనల్ని ప్రేమించేదే ఈ యొక్క కృప కలిగిన ప్రేమ. ఎందుకంటే మన యొక్క హృదయం చాలా ఘోరమైన వ్యాధి కలిగినది. మన యొక్క క్రియలు దేవుని యొక్క స్థానాన్ని ఎప్పుడు అర్థం చేసుకోలేవు. మన యొక్క ఆలోచనము త్రిత్వమైన ఏకత్వమైన దేవుణ్ణి కూడా ఊహించుకోలేనంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న ఆలోచన విధానం. మనము పడిపోయి ఉన్నవారము, పాపములో జీవిస్తూ ఉన్నవారము, దేవుని తిరస్కరించిన వారము, ఆయనకి విరోధముగా ప్రతి ఒక్క రోజు మన యొక్క క్రియలతో ఆయన యొక్క హృదయాన్ని గాయపరుస్తున్న వారము, ఆయనకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారము. అటువంటిది మన యొక్క మనుష్య సంతానము. మన యొక్క మనుష్యుల జాతిని అర్హత లేకపోయినా మనకు ఒక అర్హతనిచ్చి దేవుడు మనల్ని ప్రేమించాడు. అది ఆయన యొక్క కృప కలిగిన ప్రేమ. తర్వాత ఆయన యొక్క సావరెన్ లవ్, సార్వభౌమాధికారమైన ప్రేమ. మనము దేవుని ప్రేమించాము కనుక దేవుడు మనల్ని ప్రేమించలేదు, కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు కనుక మనం ఆయన్ని తిరిగి ప్రేమించాము. మనం చూసినట్టయితే ఒకసారి మొదటి యోహాను 4వ అధ్యాయము 19వ వచనము చదివినట్టయితే,
ఆయన మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. రైట్. మనము దేవుణ్ణి మనంతట మనం ఎరగలేదు, మనంతట మనం ఆయన్ని ప్రేమించాలని నిర్ణయించుకోలేదు. ఆయన మనల్ని ముందుగా ప్రేమించాడు గనక మనం తిరిగి ప్రేమిస్తున్నాం అంతే. ఆయన ముందుగా మనల్ని కోరుకున్నాడు కనుక ఈ దినం మనం అందరం ఆయన కోరుకుంటున్నాం. మనందరం అనుకోవచ్చు, ఈ విధంగా ఆదివారం పూట సెలవు దినాన దేవుడికి కేటాయించి ఈ విధంగా కూర్చుంటున్నామంటే మనకి దేవుడి పట్ల ఎంత ప్రేమ ఉంది. నిజమే, కానీ ఈ విధంగా కూర్చోటానికి మనకి ఈ దినాన్ని ఇచ్చి, నిన్న రాత్రి సుఖమైన నిద్ర అనుగ్రహించి, మనకి ఊపిరినిచ్చి మనల్ని కాపాడుకుంటున్న దేవునికి మన మీద ఇంకెంత ప్రేమ ఉంది. ముందుగా ఆయన మనకు ప్రేమించాడు కనుక మనం తిరిగి ప్రేమించగలుగుతున్నాం. ఆయన మనల్ని అంగీకరించాడు కనుక ఆయన దగ్గరికి మనం రాగలుగుతున్నాం. ఆయన ఈ సన్నిధి మనకి ఇచ్చాడు కనుక ఈ సన్నిధి మనం అనుభూతి చెందగలుగుతున్నాం. ఆయన వాక్యాన్ని మనకి ఇచ్చాడు కనుక మనం నేర్చుకోగలుగుతున్నాం. ఆయన ఆరాధించే హృదయాన్ని ఇచ్చాడు కనుక ఆయన ఆరాధించగలుగుతున్నాం. సో ఎప్పుడైనా ఆయన నుండి మనకి రావాల్సిందే, కానీ దాని తర్వాతే మన నుండి. అది ఆయన యొక్క సార్వభౌమాధికారమైన ప్రేమ, సావరెన్ లవ్. తర్వాత హీ హ్యాజ్ ఎ రిడీమింగ్ లవ్. మనల్ని రక్షించుకునే ప్రేమ, మన బదులుగా వెల చెల్లించిన ప్రేమ కదా. పాపానికి బానిసత్వంలో, పాపపు యొక్క ఊబిలో చిక్కుకొని, దుష్టుడి యొక్క కుయుక్తులకి గురై ఎన్నో శ్రమలతో బాధలతో నెమ్మది లేకపోకుండా ఉన్న మనకి ఆయన యొక్క ప్రేమ, ఆ యొక్క రక్షణ కల్పించిన ప్రేమ, దేవుడి యొక్క ఉగ్రత మన నుండి తీసివేసి ఆయన్ని మనతో సమాధానపరిచింది యేసయ్య ప్రేమ. అండ్ హీ హ్యాజ్ ఎ అన్కండిషనల్ లవ్. అన్కండిషనల్ లవ్, అగాపే లవ్ ఈజ్ హీ డింట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ అస్. ఆయన మన నుండి ఏమీ ఆశించలేదు, ఆయన మన నుండి ఏమీ కోరుకోలేదు. మనం ఏమీ ఇవ్వటానికి అర్హులం కాదు, ఎందుకంటే మనం పొందుకున్న సమస్తము ఆయన నుండి పొందుకున్నదే. ఈ శరీరము ఆయన మనకి ఇచ్చినదే. సో ఈ శరీరంతో నీ కోసం ఎంత కష్టపడుతున్నాము దేవా, ఎంత పని చేస్తున్నాము దేవా, నీ యొక్క పరిచర్య చేస్తున్నాము దేవా, ఉపయోగం లేదు. ఎందుకంటే ఈ శరీరం ఆయన ఇచ్చినదే. దేవ, ఈ యొక్క జ్ఞానాన్ని నీ కొరకు ఉపయోగిస్తున్నాం దేవా, నీ యొక్క పని చేస్తున్నాం దేవా, ఈ జ్ఞానము దేవుడిచ్చినదే. దేవా, ఇదిగో సమస్తము నాకు కలిగినంతయు నీకు ఇచ్చేస్తున్నాను దేవా, కలిగిన యావత్తు దేవుడు మనకి అనుగ్రహించినదే. దేర్ ఇస్ నథింగ్ దట్ వీ కెన్ గివ్ దట్ వీ డింట్ రిసీవ్ ఫ్రమ్ హిమ్. మనం ఆయనకి ఇవ్వగలిగింది ఏమీ లేదు, ఆయన దగ్గర నుంచి పొందుకున్నదే సమస్తం. కానీ మనల్ని ఇంకా ప్రేమిస్తున్నాడు. హిజ్ అన్కండిషనల్ లవ్. ఈ లోకంలో దేర్ ఇస్ ఆల్వేస్ దిస్ కండిషనల్ లవ్. మనుషులకి కండిషనల్ లవ్. దేర్ ఇస్ నో అన్కండిషనల్ లవ్. మనం మీరు కొట్టు, తిట్టు, ద్వేషించు, తిరస్కరించు, నాకు సహాయం చేయకపో, ఎలా పడితే అలా జీవించు, అయినా నిన్ను ప్రేమిస్తా అని ఎవరు చెప్పరు. నువ్వు నాకు నచ్చినట్టు ఈ విధంగా జీవించు, నిన్ను ప్రేమిస్తా. నువ్వు నాకు నచ్చినట్టు నాకు ఈ విధంగా సహాయం చేయి, నిన్ను ప్రేమిస్తా. నువ్వు నాకు నచ్చినట్టు ఈ విధంగా ఉండు, అప్పుడు నేను నిన్ను ప్రేమిస్తా. ఇలాగే మనుషుల యొక్క ఆలోచన ఉంటుంది. కానీ అన్కండిషనల్లీ ఎవరి గురించి ఏమీ తెలియకుండా, ముక్కు మొహం తెలియకుండా, వాళ్ళ నుంచి ఏమీ ఆశించకుండా ప్రేమించటము దేవునికే సాధ్యం. ఇట్స్ ఇస్ అన్కండిషనల్, ఏమీ ఆశించకుండా. మనం ఎంతటి దౌర్భాగ్యులమైనా కానీ ప్రేమించే మన యొక్క దేవాతి దేవుడు. అండ్ హీ హ్యాస్ ఎ ఫెయిత్ఫుల్ లవ్. ఫెయిత్ఫుల్ లవ్ అంటే ప్రేమ అనేది ఈ లోకంలో గతించిపోయేది. అక్కడ చెప్తూ భార్యాభర్తల ప్రేమ, ఇవన్నీ లోకపరమైన ప్రేమలు ఏ విధంగా ఉంటాయంటే ఏదో ఒక సమయాన ముగిసిపోయే ప్రేమలుగానే అవి ఉంటూ ఉంటాయి. అది తల్లిదండ్రుల బిడ్డల మధ్యనైనా కావచ్చు, భార్యాభర్తల మధ్యనైనా కావచ్చు, మిగిలిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, ఇవన్నీ ఏదో ఒక రోజున నశించేవిగా ఉంటూ ఉంటాయి. కానీ దేవుని యొక్క ప్రేమ శాశ్వతంగా ఉంటుంది, చిరకాలం ఉంటుంది. దానికి అంతమన్నది లేదు. మనం 1 కొరింథీ 13 ఆఖరి వచనంలో చూసుకుంటే ఫెయిత్, హోప్, లవ్
అబాయిడ్ అని ఒక మాట ఉంటుంది. బట్ అమాంగ్ దోస్ త్రీ ద గ్రేటెస్ట్ వన్ అండ్ దట్ రిమైన్స్ ఈజ్ లవ్. లవ్, ప్రేమ, దేవుని యొక్క ప్రేమ, మనుషుల యొక్క ప్రేమ కాదు, అది దేవుని యొక్క ప్రేమ. చాలామంది ఆ యొక్క 1 కొరింథీ 13 ప్రేమ ఈ విధంగా ఉంటుంది, ప్రేమ ప్రతిదీ సహిస్తుంది, ప్రేమ ఈ విధంగా ఉంటుంది అని చెప్పి మనుషుల మధ్యన చెప్పుకుంటూ ఉంటారు. కానీ అది మనుషులకి వర్తించే ప్రేమ అసలు కానే కాదు. అది దేవుని యొక్క ప్రేమ. మనుషుల వల్ల అసాధ్యమైనది, ప్రయత్నించగలిగి ఎంతవరకు వీలైతే అంతవరకు ప్రయత్నించగలిగింది, కానీ అది దేవుని యొక్క ప్రేమ. అది మనుషుల వల్ల అసాధ్యమైనది. దాని తర్వాత ఇంటర్సెసరీ లవ్. ఇంటర్సెసరీ లవ్ అంటే దేవుడు మన కొరకు, దేవుని యొక్క సన్నిధిలో మన కొరకు మన్నించిన దేవుడు, మన కొరకు ఆయన వ్యాజమాడే దేవుడిగా ఉంటూ ఉన్నాడు, మన కొరకు ప్రార్థించే దేవుడిగా ఉన్నాడు, మన కొరకు ఆయన వేడుకునే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. ప్రతి క్షణం మనం ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి క్షణం మనం దేవుడికి ప్రార్థించమేమో, కానీ మనం ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి క్షణము పేరున ఇక్కడ నాకు కనిపిస్తున్న పేర్లు కొన్ని ఉంటూ ఉండగా, దేవుడు పరలోకం నుండి మనల్ని చూస్తూ ఉండగా ప్రతి ఒక్కరి గురించి ప్రతి క్షణము తండ్రి ఎదుట మొరపెట్టుకునే వాడిగా మనకి అక్కడ దేవుడు ఉంటూ ఉన్నాడు. ఇంటర్సెసరీ లవ్. మనకి ఎటువంటి అపాయం రాకూడదని, మనం ఏ విధంగా నశించిపోకూడదని, మనం దేవుడిని ఎదరగాలని, దేవుడితో సంబంధం కలిగి ఉండాలని, దుష్టుడు మనల్ని శోధించకూడదని, శోధనలో పడిపోయి మనం నాశనం అవ్వకూడదని దేవుడి యొక్క సన్నిధిలో ఉండి దేవుడు నిత్యము మన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒకసారి రోమియోలు 8:34 చూసుకున్నట్టయితే, రోమియోలు 8:34. శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన క్రీస్తేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. సో అటువంటి విజ్ఞాపన ప్రార్థన చేసే విజ్ఞాపన ప్రేమ కలిగిన దేవాతి దేవుడు మన కొరకు పేరున ప్రతి ఒక్కరి పేరు ఎత్తి చేసే దేవాతి దేవుడు. అండ్ ద అదర్ ఫైనల్ టు సాక్రిఫిషియల్ లవ్. నిస్వార్థంగా ఆయన మన కొరకు అర్పించే, బలిగా మనకి తిరిగి ఇచ్చే ప్రేమ. దానికి నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరము లేదు, బికాస్ ద గ్రేటెస్ట్ సాక్రిఫైస్ ఇన్ దిస్ వరల్డ్ ఎవర్ హ్యాస్ బీన్ డన్ ఈజ్ బై అవర్ గాడ్. ఈ లోకంలో అటువంటి బలిగా అర్పించినది, సర్వోన్నతమైన బలి ఎవ్వరూ ఇవ్వలేదు, అది మన యొక్క దేవాతి దేవుడే ఇచ్చి ఉన్నాడు. యోహాను సువార్త 3:16 For God so loved this world, He has sent His only Son as a sacrifice. దేవుడు చదవమ్మా ఒకసారి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. He has sacrificed His only Son. తన యొక్క అద్వితీయమైన ఏకైక కుమారుణ్ణు మన కొరకు ఆయన బలిగా అర్పించి ఉన్నారు. దట్స్ ద గ్రేటెస్ట్ లవ్. వీ కెనాట్ సాక్రిఫైస్ అ లిటిల్ బిట్ ఆఫ్ టైం. మనం కొద్ది సమయాన్ని దేవుడి కొరకు ఇవ్వలేము. వీ కెనాట్ సాక్రిఫైస్ లిటిల్ స్పేస్. మన యొక్క సమయంలో, మన యొక్క ప్రతిరోజు పని పాటల్లో దేవుడికి కొద్ది సమయాన్ని వీ కెనాట్ సాక్రిఫైస్. బట్ గాడ్ హ్యాస్ సాక్రిఫైస్డ్ హిమ్సెల్ఫ్. తన్ని తాను త్రిత్వంలో ఏకత్వమైన దేవుడిగా ఉన్నాడు. ఆ దేవుడు మన కొరకు తను తాను బలిగా మన కొరకు అర్పించుకున్నాడు. దట్స్ సచ్ ఎ గ్రేట్ సాక్రిఫిషియల్ లవ్. తనకు ఉన్నదంతయు మన కొరకు ఇచ్చేసే అంత ప్రేమ కలిగిన దేవాతి దేవుడు. అండ్ జనరస్ లవ్ అంటే ఆయన యొక్క ప్రేమకి ఎటువంటి కొదువ లేదు. ఆ ప్రేమతో పాటు ఆయన మనకి ఎన్నో కొదువలేని బహుమానాలు కూడా ఇచ్చేవాడిగా ఉంటూ ఉన్నాడు. మనకి ఈ విధంగా జీవితాన్ని ఇచ్చిన దేవుడు, ఊపిరినిస్తున్న దేవుడు, మనల్ని కాపాడుతున్న దేవుడు, మనకు అన్ని సమస్తము అవసరతలని తీర్చే దేవుడు, యెహోవా ఈరేగా అందరికీ దయచేసే దేవుడు, యెహోవా రాఫాగా స్వస్థపరిచే దేవుడు.
ఆ యొక్క గొప్ప నిత్య రక్షణను కూడా మనకి ఇచ్చే దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడిని మనకి ఒక వరంగా ఇచ్చే దేవుడు. పరిశుద్ధాత్మ నుండి పొందుకున్న ఆ యొక్క వరములను ఉపయోగించుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవుడు. నిత్యత్వాన్ని మనకిచ్చిన దేవుడు. ఆయనతో సహవాసాన్ని మనకిచ్చిన దేవుడు. సో ఇటువంటి ప్రేమని మన యొక్క దేవుడు కలిగి ఉన్నాడు. ఇట్స్ ఎ లవ్ విచ్ ఈస్ గ్రేషియస్, కృప కలిగిన ప్రేమ, సార్వభౌమాధికారంతో నిండిన ప్రేమ, రిడీమింగ్, రక్షణార్థమై చూపిన ప్రేమ, అగాపే ప్రేమ, విశ్వసనీయమైన ప్రేమ, విజ్ఞాపనతో కూడిన ప్రేమ, బలిగా అర్పించిన ప్రేమ, కొదువులైన ప్రేమ. ఇటువంటి ప్రేమ మన యొక్క దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు. సో మనం చదువుకోబోయే ఈ యొక్క 13వ అధ్యాయము తర్వాత భాగంలో ఈ ప్రేమలన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. 17వ అధ్యాయము ఆఖరి వచనం వరకు దేవుడు ఏ విధంగా ఈ ప్రేమలన్నీ యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనకి అక్కడున్న శిష్యులకి మనకి చూపించబోతూ ఉన్నాడు. సో లెట్స్ క్లోజ్.